హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దుగ్గిరాల ఇంటికి కనకం వస్తుంది కదా. రాజ్ తన చేత్తో కావ్య చీరని పక్కన పెట్టుకొని పూజ చేస్తాడు. అదే ప్రసాదాన్ని ఇంకా కనకానికి కూడా ఇస్తారనమాట రాజ్. ఇదంతా చూస్తూ రుద్రాని, ఏంటి కనకం, పిలవని రాయబారానికి వచ్చావు, పిలవని పేరంటానికి వచ్చావు, ఈ వంకతో నీ కూతుర్ని కూడా అత్తింటికి అప్పచెప్పడానికి ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంది రుద్రాని. ఒక్కసారిగా కనకం, చూడండి, నా కూతురు ఆత్మాభిమానం గల ఆడది కాబట్టి తన మనసు ఎంత నొచ్చుకుంటే మాత్రమే తను పుట్టింటిని వెతుక్కుంటూ వస్తుంది అత్తింటిని వదిలేసి. అంతేకాని తనేమీ కారణం లేకుండా గొడవపడి వచ్చే మనస్తత్వం కాదు అని అంటుంది కనకం. ఇంకా వెంటనే స్వప్న, అమ్మ, అయినా ఎందుకే మురిక్కాలవలో వెళ్ళి చేయి పెడతావు, బురద మనకే అంటుకుంటుంది. మా అత్త నోరు కూడా అలాంటిదే, తన మాటలేమి నువ్వు పట్టించుకోవద్దు కానీ రారా రారా అని చెప్పి ఇంకా స్వప్న కనకాన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. అపర్ణదేవి కనకంతో, అవును, కావ్య రాలేదా కనకం అని అడుగుతారు. లేదు వదిన గారు, తెలుసు కదా, అది చాలా మొండిది, ఎంత మొండిదంటే అంత మొండిది, అందుకే రాలేదు అని అంటారు. ఇంకా రాజైతే అలా కోపంగా చూస్తూ ఉంటాడు కావ్యని గుర్తు చేసుకుంటూ. కనకం, నువ్వు ఇవాళ ఇంటికి రావడం నిజంగా యాదృచ్ఛికమని అనుకోవచ్చు. ఇవాళ రాజ్ చేతుల మీదగానే పూజ జరిగింది. అందరి మనసులో ఏదో వెలితి, కావ్య ఇంటికి వస్తే బాగుంటుంది అని. కానీ కావ్యని ఇంటికి తెచ్చే మార్గం ఏదో మాకు కనిపించటం లేదు అని అంటారనమాట. ఇంకా ఇందిరాదేవి, అదేంటమ్మా అలా అంటున్నావేంటి, కావ్య ఇంటికి రావాలంటే రాజుని కావ్య క్షమాపణ అడగాలి. నేను తప్పు చేశాను, అలా అత్తయ్యని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదు అని రాజ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. అప్పుడే కావ్యని రాజ్ దయతలిచి ఇంటికి పిలుచుకుని వేస్తాడు. అంతేకాని ఎందుకు నువ్వు కావ్యది తప్పు కాదంటున్నావు అని అంటుంది రుద్రాని. చూడండి రుద్రాని గారు, దేవుడు ఎవరినైనా కలపాలి అంటే వాళ్ళని గొడవతో కలుపుతాడు, ప్రేమతో కలుపుతాడు, న్యాయంతో కలుపుతాడు, ఎలా అయినా కలుపుతాడు. నా కూతురు అల్లుడికి బ్రహ్మముడి దేవుడు వేసేశాడు. వాళ్ళిద్దరూ పైకి చెప్పుకోకపోయినా ఒకరితో ఒకరు కలిసిపోయారు. కాబట్టే నా కూతురి చీర పెట్టుకొని మా అల్లుడు గారు ఈ ఇంట్లో పూజ చేశారు. నా కూతురు చేసిన విగ్రహంతోనే ఈ ఇంట్లో వినాయకుని పూజ జరిగింది అని అంటుంది కనకం. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రాజ్. ఏంటి, ఇది కళావతి చేసిన విగ్రహమా అని చెప్పి షాక్ అయిపోతాడనమాట రాజ్. బాబు, మీరు తెలిసి కొన్నారో తెలియక కొన్నారో నాకు తెలీదు, కానీ మీ ఇద్దరికి ఎన్నిసార్లు దైవం కలపాలని ప్రయత్నిస్తుంటే మీరు మాత్రం దూరంగా జరగడం కరెక్ట్ కాదు బాబు అని అంటుంది కనకం. ఆ మాట ఏదో మీ కూతురికి చెప్పండి. వచ్చాను కదా, మీ ఇంటికి నేను మొన్న వచ్చాను కదా, మీ కూతురు ఎలా మాట్లాడిందో మీరే విన్నారు కదా. అయినా నేనేం తప్పు చేశాను, క్షమించమని తనని అడగమన్నాను, అంతే కదా అని అంటాడు రాజ్. రేయ్, నువ్వు ఊరుకో. చూడు కనకం, ముమ్మాటికి వీడిదే తప్పు, కావ్యది తప్పంటే నేను అస్సలు నమ్మను. కాబట్టి కావ్యతో నేను మాట్లాడతాను. కావ్య ఇంట్లో లేకపోతే ఈ ఇంటికి కళ పోయినట్లు అనిపిస్తుంది. కావ్య నా కోడలిగా ఇంట్లోకి రావాలి, ఈ ఇంటికి తను ప్రశాంతంగా రావాలి. కాబట్టి నేను మీ ఇంటికి వస్తాను కనకం అని అంటారు అపర్ణాదేవి. ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది. మీరు మా ఇంటికి అని అంటారు. ఏ కనకం, నేను మీ ఇంటికి రాకూడదా అని అడుగుతారు అపర్ణాదేవి. అలాంటిదేమీ లేదు వదిన గారు అని అంటుంది. మరి ఇంకేం, ఒకసారి కావ్యని కల్లారా చూడాలనిపిస్తుంది, చూడ్డానికైనా వెళ్తాను, పద అని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటాడనమాట. అపర్ణాదేవి కనకం కారులో కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా కావ్య అలా ఇంకా పూజ చేసుకొని అప్పుడే ఇంకా రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
లాస్ట్ ఇయర్ దుగ్గిరాల ఇంట్లో తను ఎంత సంతోషంగా పూజ చేసుకున్న విషయం కానీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ పాపం బాధపడుతూ ఉంటుంది కావ్య. కావ్య భుజంపై ఒక చెయ్యి వచ్చి వాలుతుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అపర్ణాదేవి ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట కావ్య. అత్తయ్య అని చెప్పి వెంటనే ఇంకా పాపం అలా కావ్య అయితే అపర్ణాదేవిని హక్ చేసుకుంటుంది. నీకు నన్ను చూడాలనిపించలేదేమో, కానీ నాకు మాత్రం నిన్ను చూడాలనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటారు అపర్ణాదేవి. అత్తయ్య నన్ను క్షమించన్ అని అంటుంది కావ్య. ఏయ్, నోరెత్తావంటే ఒక్కటిస్తాను. క్షమించమని అడగడం ఏంటి? నేను చెప్తేనే కదా ఆ రోజు నువ్వు కంపెనీ పనులు చూసుకోవడానికి వెళ్ళావు. కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వస్తేనే కదా, నేను చెప్తేనే కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళావు. అలాంటప్పుడు ఇందులో నీ తప్పేముంది? వాడు అలాగే మాట్లాడతాడు. చిన్నప్పటి నుండి వాడి ప్రవర్తన అంతే. వాడు చేసింది వాడు చెప్పిందే రైట్ అనుకుంటాడు. అందరూ వాడి మాటే వినాలి అనుకుంటాడు. అది 95% ఎప్పుడు కరెక్టే అవుతుంది. వాడు న్యాయంగానే ఉంటాడు. కానీ అప్పుడప్పుడు ఇలా కొన్నిసార్లు అటు ఇటు ఆలోచించుకోక ఇలాంటి పనులు చేస్తూ వాడు బాధపడి ఎదుటి వాళ్ళని బాధ పెడతాడు. ఇప్పుడు ఆ విషయం నీ వరకు వచ్చింది. చూడు కావ్య, వాడంటే ఏంటో మా అందరికంటే నీకే బాగా తెలుసు. ఎందుకంటే ఎవ్వరూ మేము నమ్మని టైంలో వాడు ఒక బిడ్డని ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా నువ్వు వాడిని సపోర్ట్ చేసావు. ఒక మనిషి బయటికి నోటితో చెప్పకపోయినా తన మనసు ఎలాంటిది, తను ఎలాంటి వాడు అనే విషయాన్ని కన్న తల్లిగా నేను గుర్తించలేకపోయినా కట్టుకున్న భార్యగా నువ్వు గుర్తించావు. అలాంటిది వాడు ఇలా ఎందుకు ఉన్నాడని నువ్వు ఆలోచించలేకపోయావా కావ్య అని అడుగుతారు అపర్ణాదేవి. ఆలోచించాను అత్తయ్య గారు, ఆలోచించాను. ఆత్మాభిమానానికి, అహంకారానికి, ప్రేమకి మధ్యలో గిరికీసుకున్న గీతలా నా జీవితం తయారైంది అత్తయ్య గారు. ఆయన నాకు భార్యతనాన్ని భిక్ష పెట్టారట. నన్ను ఆయన మీ అందరి బలవంతం మీదే పెళ్లి చేసుకున్నాడంట. బలవంతం మీదే నన్ను భార్యగా ఒప్పుకున్నారంట. అంతేకాని తన మనసులో ప్రేమతో ఒప్పుకోలేదంట. ఒకవేళ ఆయన మనస్సుల లోపల ఏముందని నేను ఆలోచించి ఆయన అన్న మాటలకి తుడిచి వేసుకొని నేను అదే ఇంట్లో ఉంటే నా ఆత్మాభిమానం దెబ్బతింటుంది అత్తయ్య. కాబట్టి నేను ఆ ఇంట్లో ఉండలేకపోయాను, వచ్చేశాను అని అంటుంది కావ్య. చూడు కావ్య, నేను నీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు వాడు నీపై నోరెత్తి అలా మాట్లాడే అవకాశం నేను నీకు ఇవ్వను. కానీ నువ్వు మన ఇంటికి రావాలి. అందరితో కలిసిపోతూ ఎప్పుడూ ఉండేలా నా ఇల్లు కలకల్లాడుతూ ఉండాలి. ఇంటి పెద్ద కోడలు లేకపోతే ఇల్లు ఎంత బోసిగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. నేను చెప్పేది విను, వాడి బాధ్యత నాది అని అంటారు అపర్ణాదేవి. అత్తయ్య, ఒకవేళ ఆయనకి నాపై నిజంగా ప్రేమ వస్తూ ఉంటే మీతో పాటు ఆయన కూడా ఇంటికి వచ్చేవారు. కానీ ఆయన రాలేదు. కనీసం ఇంట్లో పూజ జరుగుతుందని ఫోన్ చేసి కూడా నన్ను పిలవలేదు. చూడండి అత్తయ్య, ఒక సామెత ఉంటుంది కదా, గుర్రాన్ని వాటర్ వరకు తీసుకువెళ్ళొచ్చు కానీ దాంతో వాటర్ తాగించలేరని. అదే రూల్ ఖచ్చితంగా ఆయనకు కూడా అప్లై అవుతుంది. ఆయన నేనంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకొని నన్ను అర్థం చేసుకొనే ఆయన రావాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట కావ్య. ఏంటి కనకం ఇది, నువ్వేనా చెప్పొచ్చు కదా అని అంటారు. అదంతే వదిన గారు, అది ఒక్కసారి అలా డిసైడ్ అయితే దాని మాట మనం వినాలే కానీ మన మాట అది అస్సలు వినదు అని అంటుంది ఇంకా కనకం. కరెక్ట్గా అదే టైంకి కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా అపర్ణాదేవి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. కావ్య కావ్య అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్తారు. ఇంకా డాక్టర్ వచ్చి కావ్యని చెక్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఒక్కసారిగా అపర్ణాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావ్య, నువ్వు మన ఇంటికి రావాలి, వాడి విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తాడు అని అంటారు. లేదు, నేను రానత్తయ్యా, నా ఆత్మాభిమానం నాతోనే ఉంటుంది, నేను ఎలా ఉన్నా నేను నాలాగే ఉంటాను అని చెప్పి ఇంకా పాపం తను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నా సరే వెళ్ళను అని చెప్తుంది కావ్య. అపర్ణాదేవి ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా కావ్య కోసం చూస్తూ ఉంటాడనమాట రాజ్.
ఏంటి మమ్మీ, వెళ్ళావు కదా, నీ కోడల్ని తీసుకురాలేదా? దానికి బాగా పొగరెక్కువైంది. నువ్వెళ్ళి అడిగితే కూడా అది రానంటుందా అని ఇంక కోపంగా ఉంటాడు రాజ్. ఏయ్, ఇంకొక మాట నా కోడలు అన్నావో చంపేస్తా అని అంటుంది అపర్ణాదేవి. అపర్ణ, వచ్చావా? కావ్య ఎలా ఉంది అని అడుగుతారు ఇందిరాదేవి. అత్తయ్య, అందరూ అందరూ రండి, అందరికీ ఒక శుభవార్త చెప్పాలి. నేను త్వరలో నాన్నమ్మని కాబోతున్నాను అత్తయ్య అని అంటుంది అపర్ణ. ఒక్కసారిగా రాజ్ అండ్ వీళ్ళందరూ, ఇంకా ధాన్యలక్ష్మి, ఆ రాహుల్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతారనమాట అందరూ. అపర్ణ, ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు. అవును, కావ్య తల్లి కాబోతోంది అని చెప్తారు అపర్ణాదేవి. ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అయిపోతాడు. మమ్మీ, నువ్వు అని అంటాడు. రేయ్, తను ఇప్పుడు తల్లి కాబోతుంది. నిన్ను ఇంటికి రమ్మని అడిగితే నా భర్త ప్రేమ లేకుండా నేను ఇంటికి ఎందుకు వస్తాను అత్తయ్య అనింది. ఇప్పటికైనా కావ్య మనసేంటో అర్థం చేసుకోరా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. ఇంకా అపర్ణాదేవి ఒక్కసారిగా ఇంకా రాజ్ అయితే కుప్పకూలిపోతాడు. ఇంకా కావ్య తనకి చెప్పిన అన్ని విషయాలు, తనకి ప్రేమగా ఉన్నది ఫస్ట్ నుండి, తనకు ఒకసారి ఆస్తమా వచ్చినప్పుడు కావ్య తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కానీ, తన్ని బాబుని తీసుకొచ్చినప్పుడు అర్థం చేసుకోవడం కానీ, కావ్య తనకి సపోర్ట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అలా ఇంకా రాజ్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఇంకా అప్పుడే రాజ్ అంతరాత్మ, రేయ్, ఇన్నాళ్ళు ఎందుకురా నువ్వు మోసం చేసుకుంటున్నావు? చూడు, నీకు కళావతి అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు, కానీ నువ్వు ఆ విషయాన్ని ఎందుకు చెప్పట్లేదో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈసారి నువ్వు ఆపర్చునిటీ పోగొట్టుకుంటే తన్ని నువ్వు జీవితాంతం మిస్ అవుతావు. తను నిన్ను జీవితంలో ఎప్పటికీ క్షమించలేదు. వెళ్ళరా, వెళ్ళు. నీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డని ఇంటికి తీసుకురా అని ఇంకా రాజ్ ఆత్మ అయితే చెప్తూ ఉంటుందన్నమాట రాజ్తో. ఇంకా రాజు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇందిరాదేవి, ఏరా, నువ్వు తండ్రి కాబోతున్నావని తెలిసినా నీ పంతం ఇంకా మానదా? నీ పొగరు ఇంకా తగ్గదా? నీ అహంకారం ఇంకా అటకెక్కకుండా ఉండదా? వెళ్ళి తన్ని ప్రేమతో ఇంటికి తీసుకురా అని చెప్పి ఇంకా అలా రాజ్ని పంపిస్తారనమాట. పాపం ఇందిరాదేవి వీళ్ళందరూ ఇంకా రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. కావ్య అలా ఇంకా రాజ్ వైపు చూస్తుంది. కళావతి, మమ్మీ చెప్పింది నువ్వు అని అంటారు. అవును, మీరు ఇష్టం లేకుండా నన్ను భార్యగా స్వీకరించారు కదా, అందుకే మీకు ఇష్టం లేని బిడ్డే ఈ భూమిపైకి రాబోతుంది. కాబట్టి మీకు ఈ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అయిపోతాడు. నువ్వు ఇంకా నాపై కోపాన్ని పోలేదా? చూడు కావ్య, నేను చేసింది తప్పే, సరే ఒప్పుకుంటాను, కానీ నువ్వు మన ఇంటికి రావాలి. దుగ్గిరాల ఇంటి వారసుడు అంగరంగ వైభవంగా అందరి ముందు పెరగాలి. నువ్వు ఇంటికి రావాలి. నేను నీకు సారీ చెప్తున్నాను అని అంటాడు రాజ్. ఏయ్, ఇంకేంటే, వెళ్ళవే అని అంటుంది కనకం. అమ్మ, నువ్వు ఆగు. మీ పరువు ఎక్కడ పోతుందోనని, మీ వారసుడు ఎక్కడ సవ్యంగా పెరగడోనని మీరు నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారే, కానీ మీరు నాపై ప్రేమతో నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకోవటం లేదు. ఆ విషయం నాకు అర్థమవుతుంది అని అంటుంది కావ్య. ఇలా కాదు, నిన్ను ఇలా డీల్ చేయకూడదు. అత్తయ్య, మావయ్య, బాయ్ అని చెప్తాడనమాట రాజ్. ఇంకా కావ్య అలా చూస్తూ ఉంటుంది. కావ్యని ఎత్తుకుంటాడు రాజ్. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏమండి అని అంటుంది. ఏయ్, దిగావంటే కొడతా. అత్తయ్య, మావయ్య, వెళ్ళొస్తాం అని చెప్పి ఇంకా అలా కావ్యని ఎత్తుకొని తీసుకువెళ్తూ కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకువెళ్తాడు రాజ్. కావ్య రాజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.